హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మామిడికాయలు కొనుక్కొని తినే కన్నా కోసుకొని చెట్టుకున్న మామిడికాయలు కోసుకొని తింటే వచ్చే మజాయే వేరు కదా. అలానే నేను కూడా చేశాను. క్యాంట్లో అయితే చాలా మామిడికాయ చెట్లు ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా మామిడికాయలు కింద వరకు వేలాడుతూ ఉన్నాయన్నమాట. సో మామిడికాయలు కోసి ఇంటికి తీసుకొచ్చేసాను అనమాట. అలానే మా చిన్నోడు కూడా చిన్నోడు పెద్దోడు ఆటలకని వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా మామిడికాయలు వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు చేతికి అందేంత ఎత్తులోనే దొరుకుతున్నాయి అన్నమాట మామిడికాయలు. సో వాళ్ళు కూడా ఒక 10-15 కాయల్లా తీసుకొచ్చారు. ఏం చేయాలరా ఇన్ని కాయలు తీసుకొచ్చారు అంటే, తిందామమ్మా తింటాం కదా అందుకనే తీసుకొచ్చా అని అంటున్నారు. సో మామిడికాయలు చూడగానే నాకైతే ఆ రోజే కరెక్ట్గా మా హస్బెండ్ చేపలు కూడా తీసుకొని వచ్చారు. సో ఆ మామిడికాయ వేసి చేపల పులుసు పెడదామని నేనైతే డిసైడ్ అయిపోయాను. సో ఆ తెచ్చిన చేపలు అయితే వంజరం చేపలు అనమాట. సో వాష్ చేసుకొని ఫ్రెష్ వాటర్తో నీట్గా వాష్ చేసుకొని, ఈ వాటర్ని కూడా నేను వేస్ట్ చేయటం లేదు. నేనైతే నా మొక్కలకి వేస్తూ ఉంటాను అనమాట. ఈ వాటర్ని చాలా హెల్తీగా పెరుగుతాయి చేపలు కడిగిన వాటర్ వేస్తే. సో ఈ తులసమ్మకి వేయను, బాకీ మొక్కలన్నిటికీ కూడా వేసేస్తూ ఉంటాను అనమాట. సో ఈ నీట్గా ఉప్పు వేసుకొని పసుపు ఒకసారి వేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని, ఇప్పుడు ఈ వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నిటికీ కూడా మసాలా రాసుకోవాలన్నమాట. ఈ వాటర్ అస్సలు వేస్ట్ చేయకండి, చాలా హెల్దీ. నేను చెప్తున్నాను కదా ప్లాంట్స్కి మాత్రం చాలా హెల్దీ, ప్లాంట్స్కి వేయండి. సో ఇప్పుడు ఈ చేప ముక్కలన్నిటికీ కూడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసుకుంటాను. నేనైతే కొంచెం ముక్కకి ఆ ఫ్లేవర్స్ అనేవి పడితేనే పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇవన్నీ మ్యారినేట్ అయ్యేలోపు నేనైతే ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ కూడా చాప్ చేసి ఉంచుకున్నాను. మీలో కూడా ఎంతమంది మామిడికాయ వేసి చేపల పులుసు చేస్తారో నాకు కమెంట్ చేయండి. ఎవరికైతే మామిడికాయ చేపల పులుసు ఇష్టమో కూడా నాకు కమెంట్ చేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి నీట్గా మ్యారినేట్ చేసేయాలన్నమాట. మొత్తం ముక్కలకి బాగా పట్టేటట్టుగా మ్యారినేట్ చేయాలి. ఇవి మ్యారినేట్ చేస్తున్నప్పుడే మా చిన్నోడు వచ్చి అడుగుతున్నాడు, అన్నీ పులుసులోకే చేసేస్తారా, కొంచెం ఒక 2 పీసెస్ ఫ్రై చేయరా ప్లీజ్ అని కూడా అడుగుతున్నాడు. తప్పకుండా వాడి కోసం ఒక 2 పీసెస్ ఫ్రై చేస్తానులే నాన్న అని చెప్పాను. ఇప్పుడు నేనైతే ఈ పులుసుకి కావాల్సినవి కొన్ని మిరపకాయలు, ఒక 2 ఉల్లిపాయలే తీసుకున్నాను. అలాగే కొంచెం టొమాటోస్, 2 టొమాటోసే తీసుకున్నాను. సో ఇవన్నీ నీట్గా వాటర్లో వేసి వాష్ చేసి ఒక చిన్న మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఫస్ట్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకున్నాను. నేనైతే గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది అంటే నాకు కొంచెం కచ్చాపచ్చాగే ఇష్టం అనమాట. దాని తర్వాత అందులోనే టొమాటోలు కూడా వేసేసి టొమాటోస్ కట్ చేసి వేసేసుకొని దాన్ని కూడా పేస్ట్ లాగా రెడీ చేసుకున్నాను అనమాట. ఇలా చేస్తే ఏమవుతుంది అంటే పులుసు అనేది మనకి థిక్గా బాగా వస్తుంది అనమాట. కొంచెం పులుసు వేసుకున్న ఎక్కువ అన్నం తినేలాగా వస్తుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చాప్ చేసేసుకున్నాను. మ్యాంగోస్ అయితే ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. తొక్కతో కూడా వేసుకోవచ్చు, నేను తొక్క తీసేసాను మ్యాంగోకి. ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయో చూసారా, చాలా బాగున్నాయి, చాలా పుల్లగా ఉన్నాయి. టేస్ట్ అయితే బంగినపల్లి కాయలు అనుకుంటాను ఇవి. సో ఇప్పుడు కళాయి పెట్టుకొని కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఫస్ట్ ఏంటంటే మెంతులు వేసుకోవాలన్నమాట. ఇది నాకు మా మమ్మీ చెప్పిన చిట్కా. ఏ పులుసు చేసుకున్నా, ముక్కల పులుసు చేసుకున్నా, గుడ్ల పులుసు చేసుకున్నా, చేపల పులుసు చేసుకున్నా కొంచెం మెంతులు అనేవి వేస్తేనంట ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందని మా మమ్మీ చెప్తూ ఉండేవారు. సో మెంతులు చిట్టుపట్లు ఆడిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసి అవి చిట్టుపట్లు ఆడుతున్నప్పుడే అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసేసాను. ఉల్లిపాయలు బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే తొందరగా వేగుతాయి అన్నమాట ఉల్లిపాయలు అనేవి. సో ఈ మామిడికాయ చేపల పులుసు అయితే మాత్రం చాలా చాలా బాగుంది. మా అందరికీ కూడా చాలా నచ్చింది, చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా రాత్రికి మిగల్చకుండా మధ్యాహ్నంకే ఫినిష్ చేసేసారనమాట. సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అవుతుండగా
కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు. అవి చూసారా ఉల్లిపాయలు అవి కడిగిన వాటర్ కూడా నేను మొక్కలకి వేయడానికే తీసుకొని వెళ్ళాను, మొక్కలకి వేసేసాను అవన్నీ కూడా. ఇప్పుడు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా అల్లం వెల్లుల్లి జీలకర్ర టొమాటోలు కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులోకి వేసేయాలి, వేసి బాగా ఫ్రై చేయాలి. మీలో కూడా ఎంతమంది మామిడికాయల సీజన్లో ఈ మామిడికాయ చేపల పులుసు చేశారో కమెంట్ చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి, వీడియోని లైక్ కూడా చేయండి. ఇలా బాగా కలుపుకొని నూనె పైకి తేలినంత వరకు నేనైతే ఫ్రై చేసేస్తున్నాను. నూనె తేలాలన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత అంటే అందులో ఉన్న పచ్చివాసన అంతా పోవాలి కదా, పచ్చివాసన అంతా పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకొని అప్పుడు ఇందులోకి నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను. అంటే మనం ఎంత మామిడికాయ వేసినా కూడా కొంచెం బ్యాలెన్సింగ్గా అవ్వడానికి, ఆ పులుపు బ్యాలెన్స్ అవ్వడానికి కొంచెమే చింతపండు గుజ్జు తీసి వడకట్టి పెట్టుకున్నాను అనమాట. ఇది ఎంత మనం మంచి చింతపండు తీసుకున్నా లాస్ట్లో కొంచెం చెత్త అనేది వస్తూ ఉంటుంది కదా, అది ఇందులో వేసుకొని ఆ మిక్సీ జార్ వాష్ చేసి మళ్ళీ కొంచెం వాటర్ కూడా అందులో వేసాను. ఇది కొంచెం ఒక మరుగుతున్నప్పుడు అప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేయాలన్నమాట. ఇప్పుడు ఇది బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో కొంచెం మరుగుతున్నప్పుడు కొంచెం మామిడికాయ ముక్కలు కూడా ఈ మరుగుతున్నప్పుడు వేయాలి, పులుసు అనేది మరగాలన్నమాట. మీరందరూ కూడా తప్పకుండా ఈ మామిడికాయల సీజన్లో తప్పకుండా ఈ మామిడికాయ చేపల పులుసు అనేది ట్రై చేయండి. మామిడికాయ సాంబార్ కూడా చేసుకుంటారు, మామిడికాయ చేపల పులుసు చాలా బాగున్నది, టేస్ట్ అయితే ఎక్సలెంట్ అసలు. ఉప్పు కారం మనం ఆల్రెడీ చేపలకి రాసి ఉంచాము. మనం ఇవి వేపుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కారం చూసుకొని కొంచెం ఈ పులుసుకు కూడా కారం ఫ్లేవర్ తగలాలి కాబట్టి మరుగుతున్నప్పుడు సాల్ట్ కొంచెం కారం అనేది వేసుకొని మరగనివ్వాలన్నమాట. బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో కొంచెం మరగాలి, ఒక్క మరుగు మరిగిన తర్వాత మనం మామిడికాయ ముక్కలు వేసేస్తాం అన్నమాట. మరుగుతుంది చూసారా. ఇప్పుడు మామిడికాయ ముక్కలు తీసుకొని నేనైతే ఒక పెద్ద సైజు మామిడికాయ తీసేసుకున్నాను, మీకు చూపించాను కదా, అక్కడ 2 మామిడికాయలు పెట్టాను, ఆ 2 మామిడికాయలు ఒక మామిడికాయ మొత్తం వేసేసాను, టెంక వేయలేదు. మామిడికాయ ముక్కలు ఇవి కూడా ఒక్క ఉడికే, ఎక్కువ అక్కర్లేదు, ఒక్క ఉడికేసాక, ఎందుకంటే మళ్ళీ మనం చేప ముక్కలు వేస్తాం కదా, చేప ముక్కలు వేసినప్పుడు ఇవి ఇప్పుడే ముందే బాగా ఉడికిపోయాయి అనుకోండి, చేప ముక్కలు వేసాక ఇవి పేస్ట్లా అయిపోతాయి అన్నమాట. సో అందుకోసం అని చెప్పి ఒక్క ఉడుకు రాగానే మనం చేప ముక్కలు అనేవి మ్యారినేట్ చేసి ఉంచుకున్న చేప ముక్కలు ఇందులోకి వేసేయాలి. చేప ముక్కలు వేసేస్తున్నాను. ఇప్పుడు నేనైతే మ్యారినేట్ చేసాను కరెక్ట్గా ఇలా వేస్తున్నప్పుడే మా చిన్నోడు వచ్చి అడుగుతున్నాడు అనమాట, మీరు ఫ్రై కూడా చేస్తారా, అన్ని పులుసులోకే వేసేస్తారా అని అడుగుతున్నాడు. ఓకే, వాడికి ఫ్రై అంటే చాలా ఇష్టం, పులుసులో ముక్కలు తిండు, ఫ్రై అంటే చాలా ఇష్టం. సో ఆ ఫ్రై పీసెస్ కానీ ఒక 3 పీసెస్ ఉంచేసి బాకీ అన్నీ కూడా పులుసులోకి వేసేసాను అనమాట. వంజరం చేపలో ఏంటి అంటే ముళ్ళు ఉండదు, సో అలా కోవాలాగా ఉంటుంది, ఫ్రై చేసినా కూడా చక్కగా తినేస్తారు పిల్లలైతే. స్పెషల్లీ నాకు కూడా అంటే ముళ్ళున్న చేప అంటే తినడం అంటే అస్సలు ఇష్టం ఉండదు, అంటే ఆ ముళ్ళు తీసుకునే దాంట్లోనే టైం అంతా అయిపోతుంది అని అనుకుంటాను. సో ఈ చేప ముక్కలు వేసిన తర్వాత మనం అయితే గరిట అనేదే పెట్టకూడదు, గరిట పెట్టకుండా ఇలా కుదపాలన్నమాట, కళాయిని కుదిపి మనం చేయాలి. ఈ క్లిప్పింగ్ అయితే మా చిన్నోడు తీస్తున్నాడు ఈ వీడియో అయితే. గరిట అనేది అసలు పెట్టకూడదు, అలాగనే మూత కూడా పెట్టేయకూడదు. ఫుల్గా మూత పెట్టేస్తే ఏమవుతుంది అంటే నీసు వాసన అనేది వస్తుంది. సో అందుకు మనం ఫుల్గా మూత కూడా పెట్టకుండా అలాగే ఉడకనివ్వాలి, వేగంగానే ఉడికిపోతాయి. సో ఆ చేపల్లో ఉండే ఆ చేపలకి కారం అదంతా రాసాం కదా, సో అదంతా కూడా పులుసులోకి మిక్స్ అయ్యి ఉప్పు కారం అంతా మిక్స్ అయ్యి ఏమైనా సరిపోతే ఈ స్టేజ్లో అనమాట నాకైతే
ఉడుకుతుంది కంప్లీట్గా కాలి కదా ఫుల్గా ఇంకా ఆయిల్ పైకి తేలుతుంది అన్న కొత్తిమీర ఫైన్గా చాప్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎంత కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంది. మామిడికాయ ముక్కలు కూడా పర్ఫెక్ట్గా ఉడికాయి అన్నమాట. ఎంత బాగుందో ఈ చేపల పులుసు అయితే. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయాలి అని కోరుకుంటున్నాను. మామిడికాయల సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చేసుకోవాలి అన్నా కూడా అవ్వదు. సో మామిడికాయల సీజన్లోనే ఇలాంటి మామిడికాయ చేపల పులుసు అనేది ట్రై చేయాలి. చాలా బాగుంది, ఎక్సలెంట్, అసలు టేస్ట్ అయితే ఫస్ట్ క్లాస్గా ఉంది. సో అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇది తిని మా పిల్లలు మా హస్బెండ్కి కూడా నేను ఫీడ్బ్యాక్ అడుగుతాను, ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్తారు వాళ్ళు. ఇప్పుడు కొత్తిమీర వేసేసిన తర్వాత స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేసాను. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కూడా మూత పెట్టకూడదు. మూత పెడితే ఏమవుతుంది అంటే ఆ ఆవిరికి ఆ వాటర్ అనేది అందులో పడిపోతుంది, అలానే నీసు వాసన కూడా వస్తుంది. ఈరోజు మా లంచ్లోకి అయితే వైట్ రైస్, చేపల పులుసు అండ్ చేపల ఫ్రై. మా చిన్నోడు అడిగాడని చెప్పాను కదా, సో వాడికి చేపల ఫ్రై అనమాట. సో ఇప్పుడు తింటున్నారు, చాలా బాగుంది అని చెప్తున్నారు మా హస్బెండ్ అయితే. మా చిన్నోడు ఇప్పుడు చెప్తాడు ఎలా ఉందో టేస్ట్ అనేది. చాలా బాగుంది గైస్, మీరు కూడా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. ఇంక ఇప్పుడు మా కష్టజీవి పెద్దోడు వస్తున్నాడు స్కూల్ నుంచి, ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్.